వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్టీఆర్కి ఝలక్ అని అంటూ ఒక క్యాప్షన్ మనం చూస్తున్నాం. ఎవరు ఎన్టీఆర్కి ఝలక్ ఇచ్చారు అంటే అన్ని వేళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ని చూపిస్తున్నాయి. ఎందుకు ఆయన ఎన్టీఆర్కి ఝలక్ ఇచ్చారు, ఏ విషయంలో? ఇప్పటికే చాలా మందికి ఒక విషయం తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారు. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి కథతోటి ఆ సినిమా రూపొందబోతూ ఉంది. హారికాండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఆ సినిమాని నిర్మిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడో సూర్యదేవర నాగవంశి ఒక లీక్ కూడా ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా సుబ్రహ్మణ్య స్వామి గురించి అధ్యయనం చేస్తున్నాడని చెప్పేసి గతంలోనే మనం చెప్పుకున్నాం. మురుగా అనేటువంటి ఒక పుస్తకం, సుబ్రహ్మణ్య స్వామి కథను తెలియజేసేటువంటి ఆ పుస్తకం, ఒక తమిళ రైటర్ రాసినటువంటి ఆ పుస్తకాన్ని ఆయన చదువుతున్నాడు. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఎలా ఉండేవాడు, ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి, అంటే ఆ పాత్ర పోషించడానికి తను ఎలాంటి కసరత్తు చేయాలో, ఏం హోంవర్క్ చేయాలో వాటినన్నిటినీ కూడా దానిపైన క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేస్తూ వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కాదు, అల్లు అర్జునే ఆ ప్రాజెక్టు చేయబోతున్నాడు అంటూ 2-3 రోజులుగా జోరుగా ప్రచారం నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. దీంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా షాక్కి గురయ్యారని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకని ఈ మార్పు జరిగింది? నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టు వాస్తవానికి చేయాల్సింది అల్లు అర్జునే. అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఈ సినిమాకి కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారు. సినిమా ఇంకా అనౌన్స్ చేస్తారు అఫీషియల్గా అన్న టైంలో అల్లు అర్జున్ అట్లీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తన డైరెక్షన్లో చేయటానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తూ ఉన్నాడు. అది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా భారీ బడ్జెట్ తోటి, 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఆ సినిమా రూపొందుతోందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సరే, ఆయన అట్లా మూవ్ అయిపోయాడు కదా. ఇంకా దీనికి సంబంధించి అల్లు అర్జున్ అటువైపు మూవ్ అయిపోవటంతో త్రివిక్రమ్ చాలా హర్ట్ అయిపోయాడు. దాంతో ఆయన యుగో దెబ్బతింది అని చెప్పేసి కూడా ఇన్నర్ సర్కిల్స్లో వినిపించింది. ఆయన ఆ కథని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి వినిపించాడు. నాగవంశి కూడా ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని వాళ్ళిద్దరినీ మళ్ళీ కలిపి ఈ సినిమా చేయడానికి ఆయన కూడా తన పాత్ర పోషించాడు అని చెప్పేసి ఇండస్ట్రీ సర్కిల్స్లో చెప్పుకున్నారు. అది వరకే త్రివిక్రమ్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ యాడ్ చేసినటువంటి అరవింద సమేత వీరరాఘవ మంచి విజయాన్ని సాధించింది. నిజానికి ఆ టైంలో త్రివిక్రమ్ కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన రూపొందించినటువంటి అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయింది బాక్సాఫీస్ దగ్గర. అలాంటి పరిస్థితుల్లో టాప్ స్టార్స్ సందేహిస్తున్నటువంటి సమయంలో త్రివిక్రమ్తో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అతనితో చేయడానికి ముందుకు వచ్చాడు. అలా అరవింద సమేత అనే సినిమా వచ్చింది అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. అందు గురించే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఎలా ఝలక్కిస్తాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ని సోషల్ మీడియాలో వాళ్ళంతా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ మార్పులు చేర్పులు జరిగిన విషయం తోటికి బయటికి రాలేదు. అసలు అనౌన్స్మెంటే రాలేదు ఇంతవరకు కూడా. ఊరికే మనం మాత్రం అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇన్నర్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నటువంటి కథనాలు, వీటి ఆధారంగానే మనం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రాబోతుంది అని చెప్పేసి భావిస్తూ వచ్చాం. అలాంటి పరిణామాలే ఆ మధ్య జరుగుతూ వచ్చాయి. త్వరలో అఫీషియల్గా ఆ ప్రాజెక్టు అనౌన్స్ అవబోతోంది అని కూడా తెలిసింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అంతా కూడా మళ్ళీ మారిపోయింది. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆయన మనుషులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ త్రివిక్రమ్ని సంప్రదించారు. ఆ స్టోరీని నేనే చేస్తాను అని చెప్పేసి అల్లు అర్జున్ పావులు కదిపాడు. అందులో భాగంగా, ఎందుకంటే స్వతహాగా అల్లు అర్జున్ అంటే త్రివిక్రమ్కి ఉన్నటువంటి ఇష్టం. ఇప్పటికే 3 సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో రావటం మనందరికీ తెలిసిందే. ఒక జులాయి, ఒక
సన్ ఆఫ్ సత్యమూర్తి, అలాగే అలవైకుంఠపురంలో అన్నీ కూడా విజయాన్ని సాధించినవే. సో అందువల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత అనుబంధం ఉంది, మంచి స్నేహం ఉంది. అందు గురించే సో మళ్ళీ అల్లు అర్జున్ వైపే ఆయన ఇంక్లినేషన్ అనేది కనిపిస్తూ ఉంది త్రివిక్రమ్కి. జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేసి అతనితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ ఇప్పుడు ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో అది నిజం కాకూడదని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గట్టిగా కోరుతున్నారు. ఆ విషయం మనకి సోషల్ మీడియాలో వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలను బట్టి మనకి అర్థమవుతుంది. మరి ఎందుకని ఇది జరిగింది? మామూలుగా అయితే 2 సినిమాలు అల్లు అర్జున్కి ఈ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత ఉన్నాయి అని చెప్పేసి బన్నీవాస్ ఆయన రీసెంట్గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ చెప్పినట్టు విషయం. జనవరిలో ఆ 2 సినిమాలు ఏమిటి అనేది ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పాడు. ఒక సినిమా జూలైలో మొదలవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇంకో సినిమా 2027 మార్చిలో మొదలవుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి 2026 జూలైలో మొదలయ్యే సినిమా, జూలై లేదా ఆగస్టు మొదలయ్యే సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఉంటుందని ఇప్పటికే ఆ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ కలవటం, వాళ్ళ మధ్య ఆ ఫైనల్గా ఇంకా ఈ సినిమా చేస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయిన విషయం బయటికి వచ్చింది. అదే 2026 జూలైలో ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తోంది. మరి 2027లో మొదలయ్యేది మాత్రం ఇది మైథలాజికల్ మూవీయే. సుబ్రహ్మణ్య స్వామి కథతో ఏదైతే తను స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడో త్రివిక్రమ్, ఆ సినిమానే ఉంటుంది. అది అల్లు అర్జున్ తోటి అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. మరి ఈ పరిణామాల మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తను డ్రాగన్ సినిమా చేసిన విషయం మనందరికీ తెలిసిందే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో. దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయాలని చెప్పేసి అతను ప్లాన్ చేసుకొని ఉన్నాడు. అలాగే దాంతోపాటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమాకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పేసి సూర్యదేవర నాగవంశీయే తెలియజేశాడు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 సినిమాని రూపొందిస్తున్నాడు రజనీకాంత్ కథానాయకుడిగా. ఆ సినిమా దాదాపు చివరి దశకు వచ్చేసిందని కూడా తెలుస్తుంది దాని షూటింగ్. మరి ఇప్పుడు ఒకవేళ గనక త్రివిక్రమ్ తోటి తన సినిమా గనక లేకపోతే నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా వైపు మూవ్ అయిపోతాడా జూనియర్ ఎన్టీఆర్? లేదా దేవర్ 2 ప్రాజెక్టు కొద్ది రోజులుగా ఆ సినిమా సంబంధించి కూడా వినిపిస్తుంది, దేవర్ 2 ప్రాజెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి. ఇదివరకైతే దేవర్ 2 ఉండే అవకాశాలు ఇప్పట్లో లేవని చెప్పేసి కూడా వినిపించిన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు మళ్ళీ మారుతున్నటువంటి సినారియో ఏదైతే ఉందో అందులో భాగంగా దేవర్ 2 ప్రాజెక్ట్ కూడా ముందుకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికి ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి, ఒక అయోమయ పరిస్థితి కనిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులకు సంబంధించి. అందులోనూ త్రివిక్రమ్ తోటి తను చేయాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఉంటుందా లేదా? సో అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి, అంటే ఈ తికమక వ్యవహారానికి సంబంధించినటువంటి ముడులన్నీ కూడా విడిపోనున్నాయి అని చెప్పేసి తెలుస్తోంది. బహుశా వారం లేదా 2 వారాల్లో త్రివిక్రమ్ ఏ హీరో తోటి సుబ్రహ్మణ్య స్వామి సినిమాని తీస్తాడు అనేది తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అంతవరకు లెట్ us wait and see.